హాయ్ ఎవ్రీవన్, కాస్త ఆనందం కోసం సమయాన్ని వెచ్చిద్దాం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసుకోండి. ఈరోజు మనం బెంగళూరులో ఉన్న అగారా అనే ప్లేస్కి వచ్చాం. ఇక్కడ అన్ని గుళ్ళు చాలా అందంగా ఉంటాయి. మనం చూస్తున్నది ఆంజనేయ స్వామి టెంపుల్. సో చూసారా ఎంత విగ్రహం ఉందో. ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామి హిందూ పురాణాల్లో అత్యంత శక్తివైన మరియు భక్తి వరలో నమ్మే దేవుడు. ఆయన అత్యంత శక్తి, భక్తి మరియు ధైర్యాన్ని చిహ్నంగా భావిస్తారు. హనుమంతుడు వాయుదేవుడు మరియు అంజనాదేవి యొక్క పుత్రుడు. అందుకే ఆయన్ను ఆంజనేయ అని కూడా పిలుస్తూ ఉంటారు. చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఆయన నిజంగానే వాయు అంటే ఆకాశం అంత ఎత్తున కనపడుతుంటే ఇంకా అసలు మనం చూడడానికి మనం ఎంతో అదృష్టవంతులై మనం ఉండాలి. అందుకనే మా ఆవిడ నేను కలిసి అగారా వెళ్ళి సరదాగా ఆంజనేయ స్వామి దగ్గర ఉండి ఆ సెల్ఫీ దిగుతున్నప్పుడు తన సంతోషం అసలు మీరు చూస్తే అర్థమవుతుంది ఎంత సంతోషపడిందో. నిజంగా ఆ ప్లేస్ చూపించగానే నాకు కూడా ఎంతో ఆశ్చర్యం. నిజంగా ఆకాశం అంత ఎత్తులో ఉన్నట్టు అనిపించింది. మన ఊర్లో కూడా ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా ఫేమస్. మీరు ఇప్పుడు మీరు చూస్తున్నది జగన్నాథ స్వామి టెంపుల్ అండి. ఇది కూడా చాలా బాగుంది. నేను వేరే వీడియో కూడా పెట్టాను, దానికి చూడండి ఒకసారి. ఇది మొత్తం ఆ రాయి అండి, అదంతా మొత్తం జగన్నాథ స్వామి టెంపుల్. పూరిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా బెంగళూరులో అగారా ఏరియాలో ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్న నాగబంధ విగ్రహాలు. సో మనం అక్కడ ఆ పెద్ద విగ్రహం ఉంది కదండి, ఆ కిందనే చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ పంతులు ఉండి పూజలు అది చేస్తూ ఉంటారు. ఇది నాగబంధ మర్రి చెట్టు. మనం ఇక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేయొచ్చు. సో ఇప్పుడు ఆయన చూడండి, ఆ పెద్ద విగ్రహానికి ఆ పాదాలు మనకు కనపడుతున్నాయి. మీరు చూస్తున్నట్టయితే చూడండి, ఇప్పుడు మొత్తం విగ్రహం ఆకాశం అంత ఎత్తున్న విగ్రహం కూడా మీకు కనపడుతుంది. అది పాదాల దగ్గర చిన్న ఆంజనేయ స్వామి ఉంటారు. అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి బెంగళూరు అగారా ఏరియాలో. చూడండి ఆకాశంలోనే ఉన్నట్టుంది, ఆకాశం నిండా కూడా ఆయనే ఉన్నట్టుంది. ఆయన లేనిది ఎక్కడ చెప్పండి. సో ఇది మనం ఎంట్రన్స్ అవుతున్నాం. ఇక్కడ గంట మోగించుకుని మన మనసును, గంట ఎందుకు మోగిందాం అంటే మన మనసు అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది కదా, వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర ఉండాలని చెప్పి గంటను మోగిస్తాం. సో అదిగోండి మూర్తి ఎంత చూడండి తేజోవనంగా ఉన్నారో ఆయన. సో మనం తెచ్చుకున్న ఏమన్నా ఉంటే ఆ పళ్ళెంలో పెడితే పంతులు గారు అక్కడ పూజలు అది జరిపిస్తారు. ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనం చేసుకోండి. చాలా ఆనందంగా ఉంది. ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు ఎంతో అదృష్టవంతులు అయ్యి ఉంటారు. హనుమంతుడు రాముని సేవకు జీవితాన్ని అంకితం చేశాడండి. ఆయన భక్తులు ఈ భావంతో చాలా స్తోత్రాలన్నీ చూస్తూ ఉంటారు. రామాయణంలో హనుమంతుడు రాముని అత్యంత విశ్వనీయ భక్తుడు మరియు సైన్యాధిపతి కూడా. సీతా అన్వేషణలో ఆయన కీలక పాత్ర పోషించారు. మొత్తం సముద్రాన్ని దాటి వెళ్ళి లంకా దహనం చేసి సీత అశోకవనంలో ఉంటే అక్కడికి వెళ్ళి సీత నమ్మకపోయినా నేను హనుమంతుడిని రాముని యొక్క సేవకు నమ్మించి సీతాదేవిని అక్కడ మళ్ళీ సీతాదేవిని కలిశానని చెప్పి రాముడికి వచ్చి ఆ మెసేజ్ ఇచ్చారండి. ఆయనంత బలశాలి మొత్తం రామాయణంలోనే లేరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.